మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మిరియాలు ఎలా తీయాలో నేను చూపిస్తాను. మా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎక్కువ మిరియాలు సాగు పండిస్తాం కాబట్టి మిరియాలు ఈ సీజన్లో ఎక్కువ మంది తీయడానికి ఆస్కారం ఉంది, తీస్తున్నారు కూడా. కాబట్టి మేము కూడా మా తోటకి సంబంధించి మిరియాలు తీస్తున్నాం. కాబట్టి మిరియాలు తీసే విధానం ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు. కాబట్టి వాళ్ళకు తెలియజేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి నా యొక్క ఛానల్ని మీరు మరింతగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుకు తీసుకెళ్ళేందుకు గాను మీ యొక్క సపోర్ట్ ఫుల్ ఫ్లెడ్జ్గా నాకు కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా మనం మిరియాల చెట్టు ఎక్కే ముందు ఇటువంటి జోలి సంచులు రెడీ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది మిరియాల చెట్టు మీద నుంచి మిరియాలు తీసి కింద పడేస్తారు. దానివల్ల ఏంటంటే చాలా వరకు పిక్కలు ఇటు చెదిరిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే అటువంటి వేస్ట్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే ముందుకు ఇటువంటి జోలి సంచులు మనం రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకొని మనం చెట్టు ఎక్కే ముందు ఇలా 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 భుజం వైపు, ఇలా మెడ దగ్గర నుంచి ఇలా భుజం వైపు ఇలా వేసుకోవాలి. ఎందుకంటే మనకు సపోర్టింగ్గా ఉంటుంది. ఇలా ఇలా చేసుకున్న తర్వాత నేరుగా మిరియాలు తీసి ఈ సెంటర్ పాయింట్ మనం వేసుకుంటాం. మళ్ళీ వేసుకున్న తర్వాత మనం చెట్టు మీద నుంచి కింద దిగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మిరియాలు ఎక్కువ వృధా కాదనమాట. ఇది ఒక విధానం. కాబట్టి నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, వెయిట్ చేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇలా జోలి సంచులు రెడీ చేసుకున్న తర్వాత మిరియాల చెట్టుని మనం ఎక్కాలి. అయితే ముందుకు మనం ఏంటంటే ప్రిపేర్డ్గా నిచ్చెన అనేది మనం రెడీ చేసుకోవాలి. ఎందుకంటే నిచ్చెన దాదాపు 40 అడుగులు ఉంటుంది. ముందుగా ఈ నిచ్చెన అనేటటువంటిది ఒకే పార్ట్ కాదు, ఇది 3 భాగాలు కలిపి ఒక నిచ్చెన అనమాట. ఎందుకంటే మనం ఒకే పార్ట్ అయితే మనం నిచ్చెన స్టాండింగ్లో పెట్టలేము ఫ్రెండ్స్. చూడండి ఎంత హైట్లోకి ఉంది, చూడండి ఎంత హైట్లోకి ఉంది. కాబట్టి మనం నిచ్చెనని ఒకే నిచ్చెనగా మనం రెడీ చేసుకుంటే స్టాండింగ్లో పెట్టలేము, కరెక్ట్ పొజిషన్లో పెట్టలేము. కాబట్టి ఇది 2 భాగాలుగా ఉంది ఫ్రెండ్స్. ఒక భాగము 20 అడుగులు ఉంటుంది, ఇంకో 2 భాగాలు 15 అడుగులు అలా దాదాపుగా 40 అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇలా కరెక్ట్ పొజిషన్లో మనం పెట్టుకుని ఇటువంటి జోలి సంచులు పట్టుకుని మనం ఫ్రెండ్స్. కాబట్టి ఎక్కే ముందు కూడా చాలా జాగ్రత్తగా మనం ఏకాగ్రతతో పని చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చెట్టు మీద పని కాబట్టి చాలా జాగ్రత్త తీయాలి ఇది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనేది మళ్ళీ నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. రెడీ. ఓకే ఫ్రెండ్స్, చూడండి మిరియాల చెట్టు ఎలా ఎక్కాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా ఎక్కాలి ఫ్రెండ్స్. ఎక్కిన తర్వాత ఈ యొక్క నిచ్చెనను కట్టు పొజిషన్లో మనం చూసుకుని సెంటర్ పాయింట్లో పెట్టాలి ఫ్రెండ్స్. నిచ్చెన ఇట్లా తొలగిపోకుండా ఉండేందుకు గాను. అలాగే మిడిల్ స్టేజ్లో 2 కట్లు ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగే కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత మనం చెట్టు పైకి వెళ్ళి చివరికి వెళ్ళి మనం మిరియాలు తీసుకుందుకు గాను ఆస్కారం ఉంటుంది. నిచ్చెన ఒరిగిపోయే ప్రమాదం ఉంటుంది, మనం పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి చెట్టు ఎక్కడంటే ప్రాపర్ కట్ అనేది కట్టుకోవాలి. కూడా ఎన్నో పొరలుగా చుట్టుకోవాలి. లేదంటే మాత్రం అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని నేను ముక్కలుగా చూపిస్తున్నాను. ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది అన్న ఉద్దేశంతో ముక్కలు చూపిస్తున్నాను. అలాగే ఈ మిరియాలు తీయడం అనేది సులువైన పని అయితే కాదు ఫ్రెండ్స్, చాలా కష్టమైన పని. ఎందుకంటే చెట్టు మీద నుంచి ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క నిమిషం కూడా మనం ఏకాగ్రతతో ఉండి పని చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మిరియాల చెట్టుకి ఎలా ఎక్కాలో చూడండి. ఇటువంటి స్టెప్ బై స్టెప్ మెట్లు అయితే ఉంటుంది. మెట్లు చాలా జాగ్రత్తగా మనం చూసుకుని అడుగు మీద అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఎక్కేటప్పుడు కూడా ప్రాపర్గా చాలా జాగ్రత్త చూసుకోకపోతే కాలు జారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దాదాపు 20-30 అడుగుల నుంచి కింద జారిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి ఏంటంటే పైకి మనం ఎక్కేటప్పుడు కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నిచ్చెనలు కొంచెం జారుడుగా ఉంటుంది. కాబట్టి కొంచెం మనం ఎక్కేటప్పుడు కూడా ప్రాపర్గా మనం చూసుకుంటూనే పైకి ఎక్కాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం నిచ్చెన కట్టుకున్న తర్వాత చాలా హైట్లోకి ఎక్కాల్సి ఉంటుంది, చాలా పైకి అనమాట. మా అల్లూరు జిల్లాలో ఎక్కువ మిరియాల పంట మేము పండిస్తాం కాబట్టి ఇక్కడ కూలీలు కూడా దొరికేటటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ దొరికినప్పుడు కూడా చాలా రేట్లు ఉంటుంది. రేట్లతో పాటు బయట వేరే కూలీలు మనం పెట్టడం కూడా చాలా భయం ఫ్రెండ్. ఎందుకంటే చెట్టు మీద పని కాబట్టి ఏదన్నా జరిగినప్పుడు కూడా చాలా ఇబ్బందులు. అలాగే మన ఇంట్లో వాళ్ళు కూడా మనం చెట్టు ఎక్కినప్పుడు కూడా చాలా జాగ్రత్త లేకపోతే చాలా చోట్ల చాలా ప్రమాదాలు జరిగాయి. కాబట్టి మరి చాలా జాగ్రత్త తీసుకొని ఎక్కాలి ఫ్రెండ్స్. తప్పదు,
కొన్ని సందర్భాల్లో ఏంటంటే కూలీలు దొరకక ఇంట్లో వాళ్ళే మన సొంత పని కాబట్టి ఇంట్లో వాళ్ళే చేసుకునేటువంటి పరిస్థితి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మరి నా భార్య గారు కూడా ఆల్రెడీ చెట్టు ఎక్కడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకు కూలీలు దొరకపోవడం వల్ల మరి మనమే మా ఇంట్లో వాళ్ళే పని చేసుకునేటువంటి పరిస్థితి కాబట్టి తప్పదు ఫ్రెండ్స్. ఆడ మగ తేడా లేకుండా అందరు చెట్టు ఎక్కేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చాలా మిరియాలు తీయడం చాలా కష్టమైనటువంటి పని కాబట్టి దయచేసి ఈ వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మా కష్టానికి మీరిచ్చే ప్రతిఫలము మీరిచ్చే లైక్సే ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జోలే ఎలా కట్టాలి, నిచ్చెన ఎలా ఎక్కాలి, నిచ్చెనలు ఎలా లెవలప్ చేసుకోవాలి, తర్వాత మిడిల్లో ఎలా కట్లు కట్టాలి అనేటటువంటి విధానాన్ని నేను చూపించాను. చూడండి ఫ్రెండ్స్, మిరియల్ పంట తీయడం అనేటటువంటిది ఎంత కష్టమైన పనో మీకు తెలియజేయాలని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తూ ఉన్నాను. నిజంగా చెప్పాలంటే రైతు కష్టానికి తగిన రేట్ల రూపంలో ప్రతిఫలం ఉంటే చాలా బాగుండు, కానీ సరైన గిట్టుబాటు ధర ఉండటం లేదు ఫ్రెండ్స్. ఏ ఒక్క పంట పండించినా కూడా ఏ పంటకు కూడా సరైన ప్రాపర్ రేట్లు ఉండటం లేదు. రైతు తన శ్రమ వెచ్చించి తన రక్తాన్ని దారబోసి పండించిన కూడాను సరైన రేట్లు లేక రైతుగానే మిగిలిపోతున్నాడు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఇటువంటి విషయాలను పరిగణన తీసుకొని రైతుకు సబ్సిడీ రూపంలో విత్తనాలు అయితేనేమి, ఎరువులు అయితేనేమి, తర్వాత గిట్టుబాటు ధరలు అయితేనేమి, తర్వాత కోల్డ్ స్టోరేజ్ హౌసెస్ అయితేనేమి రైతుకు కల్పించాలని చెప్పేసి నేనైతే భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ముందుగా చాలా కష్టపడేది రైతే కాబట్టి రైతే ముందు బాగుపడాలి, ఎక్కువ లాభం అనేది రైతుకు చేకూరాలి. ఎందుకు అనేసి అనుకుంటే రైతు లేనిదే ఏ పంట రాదు ఫ్రెండ్స్. ఏ ఒక్క రా మెటీరియల్ కూడా రైతు దగ్గర నుంచే తయారవుతుంది, కానీ రైతుకి ఎటువంటి లాభం లేనటువంటి పరిస్థితి కాబట్టి రైతు ముందు బాగుండాలి. ఓకే, ఏదేమైనా ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికీ ఈ ప్రాసెస్ని తెలియపరచడమే కాకుండా రైతు యొక్క శ్రమ కూడా తెలియజేయాలన్న ఒక ఆలోచనతో ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా నా యొక్క ఛానల్ని, నా యొక్క వీడియోని లైక్ చేయండి, తర్వాత సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.